బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తరచూ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు? తీహార్ జైలులో ఉన్న కవితతో ములాఖత్ అవుతున్నారా? లేదంటే దాని వెనుక ఇంకేదైనా మతలబు ఉందా? ఈ మధ్య రెగ్యులర్గా ఢిల్లీ వస్తున్న కేటీఆర్, హరీష్ రావుల పర్యటన వెనుక ఉన్న సీక్రెట్ మిషన్ ఏంటి? అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ ఓటమితో పాటు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలకు మధ్యన గ్యాప్ ఎక్కడ వచ్చింది అని గులాబీ బాస్ పోస్ట్ మార్టం చేస్తున్నారట. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి స్థానం లేదని పలుమార్లు బీఆర్ఎస్ నేతలు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. వారి మాటలు విన్నాక చాలామంది నేతలు ఇదే నిజం కాబోతుందనుకున్నారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రజలు ఏమనుకుంటున్నారో, బీఆర్ఎస్ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో ఒక స్పష్టత వచ్చింది. అప్పటి వరకు తెలంగాణలో తమకు తిరుగులేదనుకున్న బీఆర్ఎస్కు ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణలో నెంబర్ 1 అని చెప్పుకున్న బీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు దూరం పెట్టారు? నిజంగా ఈ ఓటమి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఒక రకంగా తీవ్రంగా కుంగిపోయేలా చేసిందని చెప్పాలి. తెలంగాణ వచ్చిన నాటి నుంచి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వ్యవసాయంలో దేశానికే తలమానికంగా నిలిచేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పునిచ్చారని తన వద్దకు వచ్చిన నేతలతో పదే పదే ప్రస్తావిస్తూ ఆవేదన చెందారు. రెప్పపాటు కరెంటు పోకుండా చేశామని, ఇంటింటికి తాగునీరు అందించామని, రైతు బంధు, రైతు భరోసాతో రైతాంగానికి అండగా నిలిచామని, అయినా ప్రజలు మనల్ని ఆదరించలేదంటే నమ్మకం కుదరడం లేదని కేసీఆర్ వాపోయారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాదన ఇలా ఉంటే, గులాబీ పార్టీ నేతలు క్యాడర్ వాదన మరోలా ఉందట. అసలు తెలంగాణ ప్రజలు అభివృద్ధి సంక్షేమం చూడలేదు, వాళ్ళు ఇంకేదో గిట్టక బీఆర్ఎస్కు ఇలాంటి తీర్పిచ్చారని అధినేత కేసీఆర్ ముందు కుండబద్దలు కొట్టుతున్నారట. ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు? మన పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మార్చడమే మనం చేసిన పెద్ద తప్పిదం సార్, ఇదే ఓటమికి ప్రధాన కారణమని కేసీఆర్కు చెప్పారట. దీంతో కేసీఆర్ కూడా ఆలోచనలో పడ్డారట. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని ఆశించి పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చితే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుడు దేవుడెరుగు, సొంత రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితికి పడిపోయామా అని తీవ్ర ఆలోచనలో పడ్డారట గులాబీ బాస్. అటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొంటికాలు ప్రమాదానికి గురై దాదాపు 3 నెలల విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ఆ తర్వాత తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఇదే అంశంపై కూడా మాట్లాడారు. పార్టీ క్యాడర్ మళ్లీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు, కానీ అది అసాధ్యం, బీఆర్ఎస్గానే ఉంటుంది అని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఉన్న క్యాడర్ నేతలంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనిపైన చర్చ మాత్రం ఆగలేదు. ఇదే సందర్భంలో పార్లమెంటు ఎన్నికలు కూడా వచ్చాయి. దీంతో ప్రచారంలోకి స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్ బస్సు యాత్రతో జిల్లాలన్నీ చుట్టి వచ్చారు. అయినా పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరింది లేదు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా పార్టీ లోక్సభలో సభ్యత్వమే లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ నేతల నుంచి క్యాడర్ దాకా పూర్తి నైరాస్యంలో ఉండిపోయారు. ఇది ఒకవైపు ఉంటే, మరోవైపు పార్టీలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటకు పోతాడో తెలియని పరిస్థితి నెలకొంది. సాక్షాత్తు గులాబీ బాస్ రంగంలోకి దిగి ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా బుజ్జగింపులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన కొద్ది గంటల్లోనే ఎమ్మెల్యేలు పార్టీని వీడడం కేసీఆర్తో సహా క్యాడర్ను విస్మయానికి గురిచేసింది. ఇదిలా ఉండగానే మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. దీంతో పెద్ద ఎత్తున యువత ఆందోళన చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ కూడా యాక్టివ్గా పాల్గొంది. యువత నుంచి బీఆర్ఎస్కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాంగ్రెస్ కన్నా అప్పటి బీఆర్ఎస్ కొంతమేర నయమనే టాక్ యూత్ నుంచి రావడం ప్రారంభమైంది. ఇదే అదనుగా బీఆర్ఎస్ కూడా యువత ఆందోళనలో యాక్టివ్గా ఉంటూ వారికి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు షురూ చేసింది.
మరోవైపు నిరుద్యోగులు ఇచ్చిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్వి నాయకులు పార్టీకి ఫీడ్బ్యాక్ ఇచ్చారట. యూత్ నుంచి మంచి సపోర్ట్ ఉందని, పార్టీ మీద ఇప్పుడిప్పుడే తెలంగాణ యువతకు ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ పోతుందని చెప్పారట. దీంతో పాటు తాము 10 ఏళ్ల తర్వాత ఉద్యమాల్లో పాల్గొంటుంటే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయని చెప్పారట. ఇక్కడే ఒక ఆసక్తికర అంశం తెర మీదకి వచ్చిందట. అన్న, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రోజుల్లో టీఆర్ఎస్ అంటే చాలు వందలాది మంది యువత వచ్చేవాళ్ళు, కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ అంటే యువత ఎందుకో వెనకడుగు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక యువ నాయకుడు చెప్పాడట. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణలో ఒక బ్రాండ్. అలాంటిది మనం బీఆర్ఎస్ గా మారిన తర్వాత యువతతో పాటు తెలంగాణ ప్రజలకు దూరమయ్యామని చెప్పుకొచ్చాడట. ఇప్పటికైనా అవకాశాలుంటే పార్టీని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చితే మళ్లీ మనకు తిరుగుండదు అని ఆ యువ నాయకుడు చెప్పగానే అక్కడ ఉన్న మిగతా నేతలు సైతం దీనికి గట్టిగా మద్దతిచ్చారట. పెద్దసార్కు చెప్పి ఎలాగైనా పార్టీని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చుకుందామని కేటీఆర్ కు విన్నవించారట. దీనిపై స్పందించిన కేటీఆర్ కూడా, అవును, నాతో పాటు పార్టీలోని సీనియర్లందరిది అదే ఆలోచన, కానీ పార్టీ పేరు మార్పు అంశం అంత ఈజీ కాదు కదా, దీనిపై చాలా సీరియస్గా స్టడీ చేయాలని కేటీఆర్ వాళ్లకు చెప్పారట. ఇదిలా ఉండగానే ఈ మధ్యకాలంలో కేటీఆర్, హరీష్ రావు తరచూ ఢిల్లీకి వెళ్తుండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీలో మద్యం కేసులో జైలులో ఉన్న కవిత ములాఖత్ అని చెబుతున్నా దానికి మించి ఏదో న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సీనియర్ న్యాయవాదిని రంగంలోకి దింపుకుంటున్న గులాబీ బాస్ పార్టీ పేరు మార్పుపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపింది. బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఏ మేర ఉంది? ఒకవేళ టీఆర్ఎస్గా మారితే పార్టీ సింబల్ కారుగానే ఉంటుందా, లేక మళ్లీ వేరే గుర్తును ఇస్తారా అన్న అంశాలపై ఎన్నికల సంఘం నుంచి స్పష్టత తీసుకునే పనిలో ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందుకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పర్యటనల వెనుక ఇది ఒక కారణం కావచ్చు అని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా పార్టీ క్యాడర్ ఆశిస్తున్నట్లు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుందా, లేదంటే బీఆర్ఎస్గానే కొనసాగుతుందా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.